పీటీవీ న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే ఒత్తిడిని చిత్తు చేసే సూపర్ మంత్ర ధ్యానమని అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి అన్నారు. మానసిక ప్రశాంతతకు ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి సూచించారు. గురువారం అమలాపురం బ్రహ్మకుమారి హార్మోనీ హౌస్లో నిర్వహిస్తున్న 3 రోజుల ఆత్మజాగరణ యజ్ఞం ధ్యాన యోగ కార్యక్రమంలో జేసీ నిశాంతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ నేడు ఉరుకులు పరుగుల జీవితంలో మనిషి తన ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం లేదని చెప్పారు. ప్రశాంతమైన జీవితం కోసం ధ్యానం ముఖ్య సాధనమని అన్నారు. బ్రహ్మకుమారి ఆధ్యాత్మిక సేవా సంస్థ ద్వారా ధ్యాన యోగ శిక్షణ ఇవ్వడం అభినందనీయమని, ఈ రోజు ఇక్కడ మెడిటేషన్ ద్వారా నేను ప్రశాంతమైన అనుభూతి పొందాను అని జేసీ నిశాంతి తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ నిశాంతిని మౌంట్ అబూ నుండి విచ్చేసిన సచిన్ బాయ్, బ్రహ్మకుమారి ఇన్ఛార్జీలు బీకే రాజని, బీకే శ్రీదేవిలు ఘనంగా సత్కరించి జ్ఞాపిక అందజేశారు. గొప్పతనాన్ని విశ్లేషిస్తారు, మీలో నిండిన గుణాలను అందరికీ పంచుతారు. ఎక్కడ మంచిగా నేర్చుకుంటూ మిమ్మల్ని మీరు ఉన్నతిలోకి వెళ్తూ అందరినీ ప్రోత్సహిస్తారు. అటాచ్డ్ అట్ ద సేమ్ టైం డిటాచ్డ్గా ఉండాలి అని కూడా నేర్పించింది. అండ్ అందరితో కలిసి మెడిటేషన్ చేయడం పాజిటివ్ వైబ్రేషన్ అండ్ ఆరాని క్రియేట్ చేసింది. ఇట్ హస్ గివెన్ అ వెరీ డిఫరెంట్ పాజిటివ్ ఎక్స్పీరియన్స్ అండ్ చాలా మైండ్ కామ్నెస్ అండ్ ఒక పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ఇది ఇచ్చింది నాకు. ఇది ఎక్స్పీరియన్స్ చేయడానికి అవకాశం ఇచ్చిన ఈ బ్రహ్మకుమారి ఇన్స్టిట్యూషన్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వతన సందేశం బాబాని చేరి భోగం అర్పించి దేవాలి మనము వతన సందేశం రెక్కలు విప్పి ఫరిస్తాలయ్యే గిరి చేరాలి మనము ఆ సూక్ష్మలోకం బాబాని చేరి భోగం అర్పించి దేవాలి మనము వతన సందేశం.